నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణ అన్ని ప్రాంతాల్లో దివ్యాంగులకు ఉచితంగా అంటే ఫ్రీ టికెట్ వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడైనా సరే ఉచితంగా ప్రయాణం చేయొచ్చు తెలంగాణలో అని చెప్పేసి సోషల్ మీడియాలో GO47 ఫామ్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇది నిజమా కాదా అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ రోజు న్యూస్ పేపర్ లో తెలంగాణ ఆర్టీసీ ఒక ప్రకటన చేసింది. ఈ న్యూస్ నిజమా అబద్ధమా అని కూడా ప్రకటన చేసింది. సో తెలంగాణలో ఏ బస్ ఎక్కినా దివ్యాంగులకు ఫ్రీ ఉంది. ఇంతకు ముందు 50% రాయితీ ఉండేది టికెట్ లోని. ఇప్పుడు ఏ బస్ ఎక్కినా మీరు ఫ్రీగా ఎక్కొచ్చు, ఫ్రీ టికెట్ అయితే ఉంటది మీకు అని చెప్పేసి కూడా ఈ వార్త అనేది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతుంది. యూట్యూబ్ లో కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా పెద్ద పెద్ద 2 లక్షలు 3 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు కూడా ఈ న్యూస్ అనేది గురించి మాట్లాడుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఒక క్లారిటీగా క్లియర్ గా మీకు చెప్తాను. తెలంగాణలో నిజంగా దివ్యాంగులకు ఉచిత ప్రయాణం ఉందా? మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి. సో వీడియోని చివరిదాకా చూడండి, తప్పకుండా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. వీడియోని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. సో ముందుగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మనకు ఈ దివ్యాంగుల కోసం ఉచిత బస్సు టికెట్ ప్రయాణం అనేది వచ్చింది. సో అందులో కూడా కొన్ని బస్సులకు లిమిటెడ్ ఉంది, కొన్ని బస్సులకు అనేది 50% రాయితీ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. అక్కడ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ ఇలాంటి బస్సులకు, డీలక్స్, మెట్రో డీలక్స్ ఇలాంటి బస్సులకు అక్కడ ఉచిత ప్రయాణం చేసే అవకాశం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. కొన్ని బస్సులకు 50% లిమిటెడ్ అయితే ఇచ్చారనమాట. అంటే 50% రాయితీ ఉంటది, మిగతా డబ్బులు అనేది మీరు కట్టాల్సి ఉంటది. అది డీలక్స్, సూపర్ డీలక్స్, లగ్జరీ బస్సులకు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇది పేపర్ లో కూడా వచ్చింది, అఫీషియల్ గా అనౌన్స్ కూడా జరిగింది. సో ఇది వచ్చిన నెక్స్ట్ డేనే తెలంగాణలో కూడా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఒక వార్త అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ GO47 ఫామ్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది, ఆదేశాలు కూడా జారీ చేశారు. దివ్యాంగులకు తెలంగాణలోని ఉచిత బస్సు సౌకర్యం ఉందని చెప్పేసి. కానీ ఇది మీరు అనుకున్నట్టు ఇది నిజమైన న్యూస్ కాదు, ఇట్స్ ఎ ఫేక్ న్యూస్. ఎందుకంటే ఈ రోజు వచ్చిన ఈనాడు దినపత్రికల్లోని వార్తా పేపర్ లో మీరు చూసుకున్నట్టయితే తెలంగాణ ఆర్టీసీ అనేది ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ఏంటంటే సోషల్ మీడియాలో వస్తున్న GO47 ఫామ్ అనేది అబద్ధము. మా నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ గా ఒక ప్రకటన రాలేదు, దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని చెప్పేసి ఎలాంటి ప్రకటన ప్రభుత్వం ఇవ్వలేదు, మేము కూడా ఇవ్వలేదు. సో సోషల్ మీడియాలో వచ్చే GO47 ఫామ్ ఏదైతే ఉందో దాని ప్రకారం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అన్న విషయం అనేది అబద్ధము, పూర్తిగా అవాస్తవము. వాస్తవం ఏంటంటే అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ చేయలేదు ప్రభుత్వం, మేము కూడా చేయలేదు, మాకు ఎలాంటి ఉత్తర్వులు కూడా అందలేదు ప్రభుత్వం నుంచి అని చెప్పేసి తెలంగాణ ఆర్టీసీ అనేది ఒక ప్రకటన విడుదల చేసింది. మీరు కావాలంటే మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు ఈ రోజు వార్తా పేపర్ లో కూడా చూసుకోవచ్చు, ఈనాడు న్యూస్ పేపర్ లో కూడా అక్కడ కూడా చిన్నగా ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణలో దివ్యాంగులకు ఎలాంటి ఉచిత బస్సు ఫ్రీ అనేది లేదు, ఇదంతా ఫేక్ న్యూస్. ఒక పెద్ద మనిషి యూట్యూబ్ లో నేను చూశాను, ఆయన GO47 విడుదల చేయడం జరిగింది. నేను MPDO ఆఫీస్ కి కాల్ కూడా చేశాను, ఆయన గైడ్ లైన్స్ కూడా చెప్పాడు నాకు, ఇవన్నీ నిజాలు అని చెప్పేసి కూడా ఒక వీడియో చేశాడు ఆయన. ఆ వీడియో నేను చూసాను యాక్చువల్ చెప్పాలంటే. సో అది ఎందుకు అట్లా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళు వ్యూస్ కోసం చేస్తున్నారా, ఇంకా దేనికోసం చేస్తున్నారా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఈ ప్రకటన ఏదైతే వచ్చిందో సోషల్ మీడియాలో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం అనేది ఇది అవాస్తవము, ఇది ఒక ఫేక్ న్యూస్. ఇది ఎవరో కావాలని స్ప్రెడ్ చేశారు, వ్యూస్ కోసమో లేదో దేనికోసమో తెలియదు. కానీ ఇది ఒక ఊరికి మామూలుగా స్ప్రెడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది కదా, తెలంగాణలో కూడా వచ్చిందని చెప్పేసి అలా స్ప్రెడ్ చేశారు తప్ప ఇది నిజమైన న్యూస్ కాదు. దయచేసి మీరు నమ్మొద్దండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, తెలంగాణ ఆర్టీసీ గారి నుంచి ఎలాంటి అఫీషియల్ న్యూస్ వచ్చినా మాత్రమే నమ్మండి. వాళ్ళ నుంచి ఎక్కడి నుంచి కూడా న్యూస్ అఫీషియల్ గా ప్రకటన రాలేదు కాబట్టి ఇది ఒక ఫేక్ న్యూస్. సో వీడియో మీకు అర్థమైంది, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. చాలా మంది అనుకుంటున్నారు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది, మహిళలకు వచ్చినట్టే అనుకుంటున్నారు, కానీ రాలేదు. ఇది ఒక ఫేక్ న్యూస్. సో అందరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, అందులో చిన్న చిన్న అప్డేట్స్ కూడా ఇస్తా ఉంటాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి, మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం.